పోలీసులకు మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చెప్పిందంతా అబద్ధమని తేలింది. డెఫినెట్లీ. నేను ఒక సైకాలజిస్ట్. ఒకరి బాడీ లాంగ్వేజ్ చూడగానే ఆయన చెప్పేది నిజమా అబద్ధమా అని నాకు తెలుస్తుంది. క్యాన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్? షూర్. ఇప్పుడు ఒక అమ్మాయి కనుక అబద్ధం చెప్పినట్టయితే వాళ్ళు ముఖం చూడలేరు, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ని ముఖానికి అడ్డు పెట్టుకుంటారు. అంతేకాదు వాళ్ళ మాటల్లో ఏదో తత్తరపాటు కనబడుతుంది. అది నేను చెప్పడం మర్చిపోయాను. అది నేను శ్రేయతో షాపింగ్కి వెళ్ళాను. తనకు ఎంగేజ్మెంట్ ఉందిగా నెక్స్ట్ వీక్. దుబాయ్కి డైరెక్ట్ ఫ్లైట్ అతనే బుక్ చేశాడు. సెరీన్ అతని కారులోనే కూర్చొనుంది. ప్రపంచంలో అన్నిటికంటే దారుణమైంది ద్రోహం సార్. దానికి ఒకటే శిక్ష, మరణం. అన్ని క్రైమ్స్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. అది ఎలా వాడతారు అన్న దాన్ని బట్టి ఒక పర్ఫెక్ట్ క్రైమ్ జరుగుతుంది. ఇక్కడ నాకు వచ్చిన స్టార్టింగ్ పాయింట్ శరణ్కు వచ్చిన జ్వరం. శరణ్ ఒక డ్రగ్ ఎడిక్ట్గా ప్రపంచాన్ని నమ్మించడానికి ట్రీట్మెంట్ అనే పేరుతో తనకు నేను డ్రగ్ ఇంజెక్ట్ చేయడం మొదలుపెట్టాను. ప్రేమ అనే పేరుతో శరణ్ నాకు ఇచ్చిన దాన్ని నేను తిరిగి తనకి ఇచ్చేశాను. ఇదిగో వెళ్తాను. ఒక క్రైమ్ నిర్ణయించడానికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. జరిగిన టైం, జరిగిన ప్లేస్, జరగడానికి గల కారణం. శరణ్కి నేను చేసిన ఫోన్ కాల్, హలో నేను నిర్ణయించిన టైం. హలో సరిగ్గా వినిపించట్లేదు. హలో శరణ్, బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడు. సిగ్నల్ సరిగ్గా లేదు. సరిగ్గా వినబడడం లేదు అని చెప్పి ఆ కంజెస్టెడ్గా ఉన్న బాల్కనీయే నేను చూస్ చేసిన ప్లేస్. హలో When perfect time meets perfect place, perfect crime happens. ఎక్స్క్యూజ్ మీ, శరణ్ అనే పేరుతో ఇక్కడ ఎవరైనా జాయిన్ అయ్యారా? సార్ మీరేనా మెల్విన్? ఎస్ సార్.
బాల్కనీలోంచి పడిపోయారు, అక్కడికక్కడే చనిపోయారు.